అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 141వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. సరే అమ్మడు, ఒక ముద్దివ్వు అంటే కాదు కూడదని కాల్ చేసి ముద్దు చేస్తుంది. సరే పడుకోలేదంటే ఇప్పుడే బయలుదేరి వస్తానంటాడు. వద్దులే అని గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళి పడుకుంటుంది. అతని గురించిన ఆలోచనలో మునిగిపోయి ఎప్పటికో నిద్రపోతుంది. అతను మాత్రం నిద్రమాని తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే నిద్ర లేవగానే కార్తిక్కి గుడ్ మార్నింగ్, మీటింగ్ ఎన్నింటికి అని మెసేజ్ చేస్తుంది. ఇప్పటికీ ఫోన్ చేతిలో పట్టుకున్న కార్తిక్ అది చూసిన వెంటనే గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్ అని రిప్లై ఇస్తాడు. ఇంకో 1 అవర్లో ఉంది, అది అవగానే నీకు మెసేజ్ చేస్తాను అని అంటాడు కార్తిక్. అలాగే కాఫీ తాగావా, ఏమైనా తిన్నావా లేదా అని అంటుంది. లేదు, ఇప్పుడే ఫోన్ చేసి తెప్పించుకుంటానంటాడు. ఏంటి పొద్దున్న ఎవరికో మెసేజ్ చేస్తున్నావు అంటుంది శ్వేత. ఇంకెవరికి, మీ మరిదికే అని అంటుంది అను. అవునా, ఏంటంట, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అను అంటే, నిన్నటి నుంచి నాతో మాట్లాడకుండా ఉండటానికి రీజన్ వెతుక్కుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు, నాకు చెప్పలేదు అంతే. నేను తెలుసుకోలేదేమో శ్వేత, బహుశా రాజేష్ విషయమో లేదా ఇంకేదో అయ్యుండొచ్చు అని అంటుంది అను. ఆ మాటలు శ్వేత ఫోన్లో లైన్లో ఉన్న కార్తిక్ వింటూ ఉంటాడు. ఎందుకే నన్ను అర్థం చేసుకుంటూనే ఉంటావు, ప్రతిసారి నీ ప్రేమ ముందు నేను నా ప్రేమ ఓడిపోతూనే ఉంది అని అనుకుంటాడు కార్తిక్. అందుకే మెసేజ్ చేస్తున్నాను అని. సరే, నీ వర్క్ చేసుకొని అయ్యాక కాల్ చేయి కార్తిక్కి అని అంటుంది అను. ఐ లవ్ యూ బంగారం, ఓకేరా అని మెసేజ్ పెడతాడు. ఐ లవ్ యూ టూ కార్తిక్, మిస్ యూ అని పెడుతుంది అను. అది చూసిన కార్తిక్ కళ్ళల్లో నీళ్లు ఆగవు. వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అను. చూసావా, ఎందుకురా దాన్ని బాధ పెడుతున్నావని అంటుంది శ్వేత. వదిన, ఇప్పుడు అది నన్ను ఇలా చూస్తే చాలా కంగారు పడుతుంది, అలాగే నన్ను గాజు బొమ్మలాగా చూస్తుంది. నిద్రాహారాలు మాని నా కోసమే ఉంటుంది. వద్దు, నేను మేనేజ్ చేస్తానంటాడు. సరే నీ ఇష్టం, ఎలా ఉంది ఇప్పుడు అంటే, పర్లేదు, ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ చేస్తారు, ఈవినింగ్కి ఇంటికి వచ్చేస్తాను అని అంటాడు. సరే జాగ్రత్త అని అంటుంది. ఇక ఆ రోజు అను కూడా ఇంట్లోనే ఉండి కార్తీక్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది అను. ఆఫ్టర్నూన్ దాటాక 3కి అలా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేసిన హరిగారు కార్తీక్ కోసమే షర్ట్ తెప్పించి వేసుకోమంటే అతను మార్చుకొని వస్తాడు. పర్లేదు కదా అను ఆయన అని అంటే, ఓకే డాడ్ అని దాని ముందు తెలియకుండా ఉంటే చాలంటాడు. సరే పద అని కారులో కూర్చున్న కార్తీక్ అను ముందు నొప్పి తెలియకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు. కారులో ఉన్న అతనికి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఉంది. హాస్పిటల్ నుంచి ఇల్లు అంత దూరంగా ఎందుకుందని బాధ కలుగుతుంది అతనికి. ఇంటి ముందు కారు ఆగగానే కిచెన్లో ఉన్న అను కారు వచ్చింది, కార్తికేనేమో అని అనుకుంటూ పరుగున హాల్లోకి వస్తుంది. స్లోగా వెళ్ళవే అని అరుస్తారు కిచెన్లోనే ఉన్న సుమిత్ర గారు. అప్పటిదాకా స్లోగా నడుస్తూ వస్తున్న కార్తిక్ ఒక్కసారిగా అనుని చూసి మామూలుగా నిలబడతాడు. అను వెంటనే వెళ్ళి కార్తీక్ని హక్ చేసుకుంటుంది. అతనికి నొప్పిగా ఉన్నా ఇప్పుడే చాలా రిలీఫ్గా ఉంది. కడుపులో కత్తి దిగగానే ఆమెను ఇంకా చూస్తానా లేదా అనే భయం కలిగింది. ఇప్పుడు తన అను ఇంత దగ్గరగా ఉండేసరికి పెయిన్ మర్చిపోయి ఆమెని హత్తుకుంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న శ్వేత వాళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. కాసేపటికి పక్కనే ఉన్న హరిగారిని చూసి అయ్యో సారీ మావయ్య అని దూరం జరిగి లోపలికి రమ్మంటుంది. దేనికి సారీ, మీ ఆయనే కదా అని అంటారాయన. అను తలనిమిరి కార్తీక్ హాల్లో సోఫాలో కూర్చుంటే, ఇదేంటి నీ షర్ట్ కాదు కదా ఇది అని అంటే, అను సడన్గా వెళ్ళాం కదా అక్కడే బయటే కొన్నాను అని అంటాడు. అబ్బా, బయట నుంచి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి రాని శ్వేత అంటుంది. సరే నేను మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తానని కిచెన్లోకి పరుగు తీస్తే, నువ్వు ఫ్రెష్ అవ్వు త్వరగా, మళ్ళీ అది వస్తుందని చిన్నగా చెప్తే లోపలికి వెళ్తాడు కార్తిక్. ఎవరు అక్కడ లేకపోవడంతో రాహుల్ ఆఫీస్కి వెళ్తాడు. ఇక అను స్పీడ్గా కాఫీ చేస్తుంటే, కార్తీక్ ఫ్రెష్ అవుతున్నాడు, స్లోగా పెట్టవే అంటుంది శ్వేత. అలాగే అని చిన్నగా కాఫీ పెట్టి తీసుకొని వెళ్తుంది. అతని కట్టు తడవకూడదని డ్రెస్ మార్చుకొని వస్తాడు. అనుకి అనుమానం రాకుండా ఇదిగో కాఫీ అని అంటే, బాల్కనీలోకి వెళ్దామా అంటాడు. ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నావు అని అంటుంది అను. నిన్ను చాలా మిస్ అయ్యాన్రా అని అంటాడు కార్తీక్. సరే పద అని అంటూ వెళ్ళి అక్కడ చైర్లో కూర్చొని ఇద్దరు షేర్ చేసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. అయిపోయిందా వర్క్ అంతా అని అంటుంది అను. ఆల్మోస్ట్ అయిపోయింది, బాగా టయర్డ్గా ఉందని అంటాడు. అవునా, రా కింద కూర్చో, ఆయిల్ పెడతాను అని బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఆమె వచ్చేసరికి చాలా కష్టపడి కింద కూర్చుంటాడు. అతనికి ఆయిల్ పెడుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది అను. ఆమె కోసం అతను ఏదైనా చేస్తాడు, ఎంత పెయిన్ అయినా సరే భరిస్తాడు. నిన్నటిదాకా ఆమె మాట ఇప్పటికీ మాటలకి చాలా తేడా ఉంది. కళ్ళకి కనపడకపోయినా మనసుకు తెలుస్తుంది కదా, అందుకే ఆమెలోని కంగారు అతనికి అర్థమైంది. ఏమైంది, సైలెంట్ అయ్యావు అని అంటుంది అను. ఏమీ లేదమ్మడు అని ఆమె వైపు తిరిగి నుదుటి మీద
ముద్దు పెట్టి అలసటగా ఉంది, రోజు రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు. ఏమైంది అంటే అది నిన్న కాస్త కళ్ళు తిరిగాయని అంటాడు. ఏంటి అవునా, అందుకేనా నాకు వీడియో కాల్ చేయలేదు కదా నువ్వు అని అనుకుంటూనే ఉన్నాను. చూడు ఎలా అయ్యిందో ఫేస్ అంతా. అసలు ఈసారి నేను లేకుండా ఎక్కడికైనా వెళ్ళు చెప్తాను అని అంటుంది. ఉండు దిష్టి తీస్తాను నీకు, అలాగే ఒకేసారి ఫుడ్ కూడా తెస్తాను అని కిందకు పరిగెడుతుంది. వర్క్ ఏమీ చేయకు, పడుకో, వచ్చేస్తాను అని అంటుంది. అలాగే చిన్నగా వెళ్ళు అంటాడు. ఫోన్ మోగుతుంటే అది పట్టించుకోకుండా చకచక ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తుంటే ఎందుకు అంత కంగారు అంటాడు. అప్పుడే వచ్చిన రాహుల్ కార్తీక్ కోసం రిషి నిన్న కళ్ళు తిరిగి పడిపోయాడట. అసలు ఇక్కడే దేనికి వెళ్ళటం, నేను తినిపించి వస్తాను, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నీకోసం శ్వేత వెయిటింగ్ అంటుంది. ఓకే అని రూమ్లోకి వెళ్తాడు. రాహుల్ కళ్ళు తిరిగితేనే ఇలా అయిపోయింది, నిజం తెలిస్తే ఇంకేమైపోతుందో అని అంటారు హరి గారు శ్వేతతో. అందుకే అబ్బాయి చెప్పలేదని అంటుంది శ్వేత. ఏంటి మామ కోడలు సీక్రెట్స్ అంటారు సుమిత్ర గారు. అత్తయ్య అని ఈవినింగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన సూర్య లక్ష్మీ గారిని పలకరిస్తుంటే బాబు రా లోపలికి, కాఫీ తాగి వెళ్దు గాని అని అంటారు. అలాగే అత్తయ్య అని నవ్వుతూ లోపలికి వస్తాడు. దివ్య కోసం తన రూమ్లోకి వెళ్ళి ఏంటి ఏమన్నావు ఇందాక, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని అంటూ ఆమెని వెనక నుంచి హత్తుకొని మా అత్తయ్య గారు నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారని అంటాడు. ఆవిడ లోపలికి రమ్మంది, ఇలా హత్తుకోమని కాదు అంటుంది దివ్య. అలాగే చెప్తారు ఇండైరెక్ట్గా, లేదంటే వెళ్ళు మా అమ్మాయి ఉంది ఎంజాయ్ అని అంటారా ఏంటి అంటాడు. అబ్బా ఎంత మాయ చేస్తావు నువ్వు అంటుంది దివ్య అతని చేతి మీద కొట్టి దూరం జరుగుతుంది. ఏయ్ కమాన్ దివ్య, ఏంటిది ఇలా చేస్తే తర్వాత బాగా ఇబ్బంది పడతావని అంటాడు. దేనికి ఇబ్బంది అంటుంది. అతని భుజాల మీద చేతులు మాలగా వేసి నడుము పట్టి తన మీదకి లాక్కొని చెవిలో ఏదో చెప్తే అవ్వా సూర్య నువ్వు అని అంటూ కొడుతుంటే వదలకుండా ఆమె అదరాల్ని అందుకుంటాడు. కాసేపటికి అతన్ని తోసేసి అమ్మ వస్తే బాగోదు సూర్య అని దూరంగా వెళ్తుంది. సరే నీకు పెళ్ళికి ఏం గిఫ్ట్ కావాలంటాడు. నాకు నువ్వే ఒక పెద్ద గిఫ్ట్ అంటుంది దివ్య సూర్యని చూస్తూ. అయితే ఏమీ గిఫ్ట్ వద్దా నీకు అంటాడు సూర్య. సో సాడ్, వారానికి ఒకసారి మీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్దామని అనుకున్నాను, కానీ నువ్వే వద్దన్నావు కదా అంటాడు. గట్టిగా సూర్య కాలర్ పట్టి లాగి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళకపోతే నేను ఊరుకుంటానా ఏంటి అని అంటుంది. ఏం చేస్తావు అని అంటూ నడుము గిల్లుతుంటే నేను మా అత్తయ్య రూమ్లో పడుకుంటానంటుంది అంతే కచ్చిగా. అమ్మ రౌడీదానా అని అంటూ ఆమె బుగ్గ మీద కొరికి కావాలంటే రోజు తీసుకొని వస్తాను, అంత పని మాత్రం చేయకు అని అంటాడు. అతని షర్ట్ని వదిలి అందంగా నవ్వేస్తుంది. అలాగే చూస్తూ ఉంటాడు సూర్య. లక్ష్మి గారు కాఫీ తెచ్చి ఇదిగో బాబు అని ఇస్తూ దేనికి నవ్వు ఆపు అని కాఫీ చేతిలో పెడితే అది తాగుతూ మీ అల్లుడు ఏదో డీల్ చేస్తున్నాడంటుంది. ఏమిటి అంటారు ఆవిడ. నీ పని ఇలా కాదే అని. ఏమీ చెప్పను అత్తయ్య, మీ కూతురు అల్లరి ఇప్పటిదాకా నన్ను ముద్దులతో ముంచెత్తి మీరు రాగానే దూరం జరిగి ఎక్కిరిస్తూ నవ్వుతోంది అని అంటాడు సూర్య ఇన్నోసెంట్ ఫేస్తో. అవ్వా అని అంటుంది దివ్య. అమ్మ అన్నీ అబద్ధం సూర్య చెప్పేవి, నువ్వు నమ్మకు అని లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతూ చెప్తుంది దివ్య. నీ సంగతి నాకు తెలిసే, నువ్వే ఏదో చేసుంటావంటారు లక్ష్మి గారు. అదే కదా అత్తయ్య, మీ అమ్మాయితో నేను ఎలా వేగుతానో ఏంటో అని అంటాడు డ్రామాటిక్గా సూర్య. అవునా, అయితే మరి నేనెందుకు, నీకు వెళ్ళిపో, నీకు సెట్ అయ్యే అమ్మాయిని చేసుకో అని అంటుంది దివ్య. పర్లేదులే బాబు, ఈ జన్మకి అడ్జస్ట్ అయిపో ఈ రాక్షస్తో అని అంటారు దివ్య చెవిపట్టి. ఓ అమ్మ, నువ్వు కూడా సూర్య పార్టీనే అని అంటుంది దివ్య. ఇన్నాళ్ళు నీ పార్టీనే ఉన్నా కదా, ఇప్పుడు ఏమైంది, నా అల్లులు పార్టీనే కదా ఇక నుంచి నేను అని అంటారు లక్ష్మి గారు. అయితే నా కూతురు పార్టీ నేను అని అంటారు అప్పుడే వచ్చిన రామ్మూర్తి గారు. నాన్న థ్యాంక్స్ అని దివ్య రామూర్తి గారి పక్కన చేరితే ఇద్దరు కూడా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఏంటి మీ ఇద్దరు కలిసి మా అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని అంటారు. అబ్బో పెద్ద వచ్చారండి, ఆవిడకి ఇలా సపోర్టు ఏం కాదలుడు, నీకు నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళు ఎంతగా ఎగిరెగిరి పడినా చివరికి రావాల్సింది మన దగ్గరికే అని అంటారు లక్ష్మి గారు. అవునత్తయ్య, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఫోన్ చేయను, నేను ఇక్కడికి రాను, మీ అమ్మాయి ఫస్ట్ కాల్ చేస్తుంది చూసుకోండి అని అంటాడు సూర్య. అవును అని అంటుంది లక్ష్మి గారు. వెళ్ళు వెళ్ళు, నేనేం నీకు కాల్ చేయను అంటుంది దివ్య కూడా. కదా డాడీ అని అంటూ అది చూద్దాం అంటాడు సూర్య. మళ్ళీ టేబుల్ మీద కనిపించిన హెల్మెట్ చూస్తే అయ్యో సూర్య హెల్మెట్ మర్చిపోయావా అని తీసుకొని బయటికి వెళ్తుంది. ఇద్దరు నవ్వుకుంటారు. బయటకు వెళ్ళిన దివ్య సూర్యతో మాట్లాడి హెల్మెట్ ఇచ్చి బాయ్ అని చెప్పొస్తుంది. ఇన్ని సంతోషమైన సమయాన్ని నేను గతంలో చాలానే మిస్ అయ్యాను లక్ష్మి, ఇకపైన అస్సలు మిస్ అవును అని అంటారు ఆయన. అలాగే అండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దాం అని అంటారు లక్ష్మి గారు.
ఇంటికి వచ్చిన రాహుల్ కార్తీక్తో ఏం వర్క్ మీద వెళ్ళావు నువ్వు అని అడిగితే అప్పటికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఎందుకు వదిన, అన్నయ్య కూడా నిజం చెప్తే సరిపోయేది కదా అంటాడు కార్తీక్. అరే కార్తీక్, మీ అన్నయ్య నోట్లో ఏదీ ఆగదు, ఊరికే అనుకి చెప్పేస్తాడు. వద్దు అంటుంది. సరే ఇప్పటిదాకా ఓకే, ఇకపైన ఉంది పెద్ద గండం. ఏం చేస్తావంటే అదే నాకు అర్థం కావడం లేదు వదిన. దూరంగా ఉండమని చెప్తే వింటుంది, కానీ ఎందుకు అని అడుగుతుంది. అవును, ఏం చేయాలి, నా రూమ్లో పడుకోమన్నా అని అంటే వద్దు, అది లేకుండా నేను ఉండలేను, ఏదో ఒకటి చేస్తానులే అని వెళ్తాడు. అను ఫ్రెష్ అయి వచ్చి కార్తీక్ బాల్కనీలో ఉండి వెళ్ళి వెనక నుంచి హత్తుకుంటుంది. కలుక్కుమన్న నొప్పికి తనే సర్ది చెప్పుకొని అనుని వదిలి ఇలా రా కూర్చో అంటాడు. అను వెళ్ళి కార్తీక్ పక్కనే కూర్చొని ఏంటి సార్ గారు ఇక్కడున్నారు అని అంటుంది. ఊరికే చల్లగా ఉంది కదా అంటాడు. దివ్య పెళ్ళికి అన్నీ తీసుకోవాలి, గోల్డ్ కొత్తగా తీసుకుందామా అంటుంది అను. ఏది కావాలంటే అది తీసుకోరా అంటాడు కార్తీక్. అది అది అంటే నువ్వు సంపాదించిన వాటితో తీసుకోవాలని అనుకుంటున్నావా అంటాడు. అవును, నీకెలా తెలుసు అంటే నీ మనసంతా నా దగ్గరే ఉంది కదా, నాకు తెలీదా అంటాడు. దొంగవి కార్తీక్ అంటున్నాను. సరే నీ శాలరీ ఆశ్రమానికి ఇవ్వడం ఆపేసిన దగ్గర నుంచి ఎంత అయిందేంటి అంటాడు. అది ఏమో చూడలేదని ఫోన్ తీసి చూస్తుంది. తన అకౌంట్లో 10 lakhs కనిపిస్తే షాక్ అయ్యి ఏంటిది అంటే లూస్, నువ్వు మన కంపెనీ ఓనర్ వేసే నీకు షేర్ ఉంది, ఆ మనీ నీ అకౌంట్కే పడతాయి కదా, అవే ఇవి అంటాడు. ఓ అవునా, అసలు ఎవరు మిమ్మల్ని మా పేరుకి ప్రాపర్టీస్ని చేంజ్ చేయమని చెప్పారు అని అంటుంది. మళ్ళీ తనే వద్దులే, దాని గురించి అడిగినందుకే ఒక రోజంతా మాయమైపోయావు కనిపించకుండా అని. సరే మనం త్వరగా వెళ్ళి షాపింగ్ చేసేద్దాం, గోల్డ్ ముందు తీసేసుకుంటే మిగిలిన తర్వాత చేయొచ్చు అని అంటుంది అను. నీ ఇష్టం, ఎలా అంటే అలా చేద్దాము, దాని గురించి తెగ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంటాడు కార్తీక్. సరే నిద్ర వస్తుంది పడుకుందామా అంటే సరే పద అని ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. ఎందుకో అలసటగా ఉన్న కార్తీక్ నిన్ను కదిలించాలి అనుకోకుండా అతని గుండెల మీద చేయి వేసి ముందు రోజు అతన్ని మిస్ అయిన ఆమె అతని చెంత ఉండడంతో ఆ తృప్తితో వెంటనే నిద్రపోతుంది. ఆమెను అలాగే చూస్తూ చాలాసేపటికి నిద్రపోతాడు కార్తీక్. ఉదయం అను లేచేసరికి కార్తీక్ రెడీ అయ్యి ఉంటే ఏమైంది అప్పటికే రెడీ అయ్యావు అని అడుగుతాడు. ఆఫీస్కి వెళ్తానురా, చాలా పెండింగ్ వర్క్ ఉంది, నువ్వు వస్తే బాగా వచ్చేసేయి, అలాగే మీరు ఆశ్రమానికి కూడా వెళ్తారు కదా అని అంటాడు. సరే అని లేచి ఉండు టిఫిన్ పెడతానంటే వద్దురా టైం లేదు అంటే సరే కాఫీ ఏం తెస్తాను ఆగంటూ పరుగున వెళ్తున్నాను చూసి ఎలాగే నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టాలి నేను, నా మనసు ముక్కలవుతోందని అనుకుంటాడు. వెంటనే కాఫీ తెచ్చి అది తాగి బయలుదేరుతున్న కార్తీక్కి బాయ్ చెప్పి వచ్చి రెడీ అవుతుంది. కాసేపటికి రెడీ అయ్యి బయటకు వచ్చిన శ్వేత రాహుల్ కార్తీక్ లేడని తెలిసి తర్వాత శ్వేతకి విషయం అర్థమైతే రాహుల్ మాత్రం ఏమైంది వీడికి ఇలా పారిపోతున్నాడు, నిజంగానే వర్క్ ఉందా అని అనుకుంటాడు. కార్తీక్ వెళ్ళిపోవడంతో అను శ్వేత రాహుల్తో కలిసి బయలుదేరుతుంది. ఆశ్రమానికి వెళ్దామన్న అను కోసం అందరూ అటు వేరం అవుతారు. కంటిన్యూగా రింగ్ అవుతున్న ఫోన్ తీసి చెప్పండి అరుణ్ గారు అని అంటున్నాను. అను ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని అంటే మేము ఇంకా ఆఫీస్కి రాలేదు అరుణ్ గారు, ఆశ్రమానికి వెళ్తున్నామని అంటుంది. అవునా, ఆశ్రమం ఎక్కడ అది అంటే అడ్రస్ చెప్తుంది. సరే బాయ్ అని అంటే ఓకే అంటాడు. రాహుల్ నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, మీరు వెళ్ళిరండి అంటాడు కారులో ఉండి. అను శ్వేత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటే నైనిక వచ్చి అక్క ఎప్పుడొచ్చారు అని అంటుంది. ఇప్పుడేరా, ఎక్కడికో వెళ్తున్నావు, ఆఫీస్కా అని అంటుంది అను. అవును అక్క, మీరు వచ్చారు కదా ఆగిపోతాను అంటే వద్దు వెళ్ళు, మేము వెళ్తాం కదా అంటుంది శ్వేత. సరే అని వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్తుంది. స్కూటీలో వెళ్తున్న ఆమెను చూసుకోకుండా కార్తో డాష్ ఇస్తాడు అరుణ్. ఏంటి ఆ డ్రైవింగ్ చూసుకునే పని లేదా అంటాడు. స్కూటీ ఆపి ఏంటి నువ్వు రాంగ్ రూట్లో వచ్చి నన్ను అంటున్నావా అంటుంది నైనిక. ముందు దిగండి, అసలు నా స్కూటీ మీ వల్లే పడిపోయింది అంటుంది. ఏంటి నీ గొడవ అంటాడు. మీరు ముందు మనీ తీయండి అంటుంది నైనిక. ఏంటి నీ రౌడీయిజం అంటాడు అరుణ్. నేనా, మీరే గుద్ది నన్ను అంటున్నారా, మీ డబ్బున్న వాళ్ళే అంత ఇంతే అని అంటుంది. ఎక్కువ మాట్లాడకని ఎంత అవుతుందో చెప్పు అంటాడు. అంతా చూసి అది ముందు లైట్ ఇంకా సైడ్ స్టాండ్ అన్నీ మొత్తం లెక్క పెట్టి 3500 అంటుంది. ఇదిగో అని 5000 ఇస్తే ఆగండి చేంజ్ ఇస్తానని అంటుంటే అక్కర్లేదు నువ్వే ఉంచుకో అంటాడు. నాకు అక్కర్లేదని పక్కనే ఉన్న షాప్లో చేంజ్ అడిగి తెచ్చి ఇస్తుంది. అబ్బో అనుకుని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ అను పిల్లలతో మాట్లాడుతుంటే వెళ్ళి హాయ్ అంటాడు. మీరు ఇక్కడ అంటే రాకూడదా అంటాడు. అలా ఏం కాదు, మరెలా అను, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్న ఆశ్రమం చూడాలనిపించింది, మొన్న కూడా శ్వేత గారు అన్నారు కదా నీ శాలరీ మొత్తం ఇస్తావని, అందుకే అని అంటాడు. దానిలో ఏముంది, నాకు ఇవ్వాలనిపించి ఇచ్చాను అంటుంది. నేను కూడా డొనేట్ చేస్తానంటాడు. శకుంతల గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అతన్ని పరిచయం చేస్తే ఎంత మనీ కావాలి అని అడుగుతాడు అరుణ్. దేనికి అని అంటారు ఆవిడ. అదే డొనేషన్ అంటాడు. అరుణ్ గారు ఏంటిది అంటే వాళ్ళకి ఎంత కావాలో అంత అడిగితే ఇవ్వడానికి అను అంటాడు.
అను ఆవిడ వైపు చూసి అడగండి ఆంటీ అంటుంది. ప్రస్తుతానికి మాకు అన్నింటికీ డొనేషన్స్ ఉన్నాయి సార్, మీరేమి ఇవ్వక్కర్లేదు అంటుంది ఆవిడ. అవునా, సరే ఈ బ్లాంక్ చెక్ని ఉంచనని ఒక చెక్ తీసి సైన్ చేసి అది ఆవిడకి ఇస్తాడు పొగరుగా. ఆ చెక్ అను తీసుకొని, మీరు వీళ్ళని చూడాలని ఇక్కడ సిచ్యువేషన్ తెలుసుకుంటారని ఆంటీ దగ్గరికి తీసుకొని వచ్చాను, కానీ మీకు ఎంత ఉందో చూపించాలని కాదు, అన్నింటినీ మనీతో కొనలేము అరుణ్ గారు అని ఆ చెక్ని అతనికి ఇచ్చి, ఇది బ్లాంక్దే అయినా చించకుండా ఎందుకు ఇస్తున్నానంటే నాది కాని దాని మీద నాకు హక్కు లేదు, అలాగే ఏ వస్తువుని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. సరే ఇలా రండని అతన్ని అందరినీ చూద్దురు కానీ తీసుకుని వెళ్ళి పిల్లలకి పరిచయం చేస్తుంది. ఒక్కొక్కరుగా అందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు అని అంటుంది అను. పిల్లలు, ఈయన పేరు అరుణ్, నా కొత్త ఫ్రెండ్ అంటుంది. అయితే మాకు కూడా ఫ్రెండే అంటారు. అందరూ వెళ్ళి హక్ చేసుకొని, మా అక్కలాగే మీరు కూడా మమ్మల్ని చూడటానికి ఎప్పుడు వస్తారు అని పిల్లలు అంటారు. అని అంటాడు వాళ్ళని అలా చూసి. మన ఇంట్లో మన వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మనం ఎంత భద్రంగా చూసుకుంటామో అలానే కదా ఈ పసిపిల్లలు కూడా. కానీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మ ఉండదు, నాన్న ఉండరు, వాళ్ళు బాధ చెప్పుకునే వాళ్ళే ఉండరు, వాళ్ళని ఇలా పెరగాలని చూపించే వాళ్ళు ఉండరు, వాళ్ళల్లో వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోయి అన్నీ వాళ్ళే నేర్చుకుంటారు. దీని తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి చదువుకున్న ఎక్కడా పేరు వెనుక పేరెంట్స్ అని చూపించడానికి కూడా ఎవరూ ఉండరు. ఆఖరికి పెళ్లి చేసుకోవాలంటే అనాథన వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటి మిమ్మల్ని అడుగుతాను, బ్లాక్ చెక్ ఇందాక ఇచ్చారు కదా, ఒక అనాథ వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటారా? నిజమే, ఎవరికైనా ఎంతైనా ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని. అన్నీ ఉన్న అమ్మాయి దేనికి? మీ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కదా, ఏమీ లేని అమ్మాయిని చేసుకొని తనకు అన్నీ ఇవ్వచ్చు కదా. కానీ మీరు అలా చెయ్యరు, ఆలోచించరు కూడా. ఎవరికి వారు అంతే. మనకి ఎంతుంది, మనకు ఇంకా అంత ఉన్నవారు రావాలని అనుకుంటారే కానీ ఎవరూ లేని వారికి మనమే ఒకళ్ళం అవుతామని అనుకోరు. పిల్లలు, మీరంతా వెళ్ళండి స్కూల్కి అని వాళ్ళని పంపించేసి శ్వేత ఒక బాబుని తీసుకొని వస్తే, అరుణ్ గారు, వీడి వయసు 3 సంవత్సరాలు, ఇతనికి చాలా చిన్న పేరు ఉన్న జబ్బు ఉందట, కానీ మహా అయితే ఇంకొక 4 రోజులు, అంతకు మించి బ్రతకలేడు. అయినా వాడందరితో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. కానీ మీరు ఇవ్వబోయిన ఖాళీ చెక్కులు 100 ఇచ్చినా కూడా వీడిని కాపాడలేము. డబ్బు కన్నా విలువైనది ప్రాణం. అది ఉన్నప్పుడే అన్నీ చూడాలి, అంతేకాని నా దగ్గరే డబ్బు ఉందని గర్వం పోకూడదు అని అంటుంది శ్వేత. చివరిగా ఒకటి చెప్తాను, కార్తీక్ కూడా ఏమైనా అవసరం ఉందా అని లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగితే ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదని శకుంతల గారు చెప్పారని అంటుంది అను. ఆవిడకి అవకాశం ఉంది మీరందరూ ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి, కానీ ఆవిడ సొంత లాభాలకి వాడుకోవట్లేదు. నిజానికి నాకు మీకన్నా ఆవిడే గ్రేట్. మీరు అలాగే కార్తీక్ ఇంకా చాలామంది ఇచ్చే డబ్బుతో ఆవిడ వీటిని ఇంకా చాలా బాగా రెనోవేట్ చేయించి ఉంచొచ్చు. కానీ పిల్లలకి ఎక్కువ ఆశలు చూపిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆశలు కోరుకుంటారనే భయం. అలాగే తర్వాత అవన్నీ ఇవ్వలేకపోతే అందుకే ఇలాగే ఉంచారు. ఇక్కడున్న పిల్లల్లో ఇదివరకు చాలా తక్కువ మంది చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళల్లో వాళ్ళే చదువు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా బదులు నువ్వు వెళ్ళరా అని పంపారు. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి ఇలా చేయడం నాకు నచ్చలేదు. సారీ, ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు. మాకు టైం అవుతుంది, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, మీరు వచ్చేయండి అని అను శ్వేతతో కలిసి బయటకు వెళ్తుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.